ఈ శాసన మండలిలో చర్చ జరుగుతుండగా శాసన మండలి చైర్మన్ ఒక క్రిస్టియన్, అందుకే ఇక్కడ ఈ చర్చ జరుపుతున్నారంటూ అచ్చెన్నాయుడు ఒక అంశాన్ని తెరపైకి తెచ్చారు. అది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే స్ట్రాటజీనా, ఏమంటారు? మీరు చూసుంటారు, ఆ రోజు ఏదైతే తిరుమల తిరుపతి మీద చర్చ జరిగిందో మొట్టమొదటి నుంచి కూడా ఏదో ఒక విధంగా ఆ చర్చను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదటిగా వాళ్ళు అడ్డుకునేది ఏంటంటే, ముందు మేము ఒక స్టేట్మెంట్ ఇస్తామని చెప్పి మాట్లాడారు, చర్చ కంటే కూడా ముందు. దానికి అది కరెక్ట్ కాదు, అది ప్రాసెస్ కాదు. చర్చ జరిగిన తర్వాతనే మీ ఒపీనియన్ చెప్పాలా, మీరు ఇచ్చేటువంటి ప్రజెంటేషన్, గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రజెంటేషన్ ఉండాలా అన్నది చైర్మన్ గారు చెప్పినటువంటి అంశం. చర్చకు వాళ్ళు దాంట్లో కూడా అంగీకరించాల. రెండో పాయింట్, నన్ను మాట్లాడమని పార్టీ ఆదేశించినప్పుడు మీరు ఒక ఇండిపెండెంట్గా గెలిచినారు, మీరేంటి వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడతారని చెప్పి రెండవ వాళ్ళు పాయింట్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను మాట్లాడినటువంటి సుమారుగా 15-16 నిమిషాలలో సుమారుగా 17 సందర్భాలలో వాళ్ళు అడ్డుకున్నటువంటి పరిస్థితి చూసినామంటే, ఆ విధంగా పదే అడ్డుకుంటా ఉంటే ఆ వాయిస్ ప్రజల్లోకి వెళ్లకుండా మనము సక్సెస్ అవుతామన్న ఆలోచనతో అనేకమైనటువంటి సందర్భాలు అడ్డుకోవడం కూడా జరిగింది. అయినా కూడా వైఎస్ఆర్సీపీలో కమిట్మెంట్ ఉంది కాబట్టి, మా దగ్గర నిజాయితీగా మేము చేసినటువంటి మొత్తం ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా సభ సాక్షిగా ప్రజలకు తెలియజేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో లాస్ట్లో వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి సుమారుగా 14 మంది మంత్రులు సభలో కూర్చొని ఇవన్నీ ఫెయిల్యూర్ అయ్యి, మా వాయిస్ ఎప్పుడైతే, మా నిజాయితీ ఎప్పుడైతే సాక్ష్యాలతో సహా మేము సభలో చెప్పినామో అవన్నీ ప్రజల దగ్గరికి వెళ్ళిపోయినాయో తట్టుకోలేక ఏదో ఒక విధంగా దీనికి కులాలు మతాలు అంటగట్టాలని చెప్పి సాక్షాత్ చైర్మన్ అని, మీరు పలానా కులం, మీరు పలానా మతం అని చెప్పినటువంటి సందర్భం ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడేటువంటి అంశం.